సో ఫైనల్గా కట్ చేస్తే ఏడున్నామనంటే వీఆర్ ఇన్ పాండిచ్చేరి అన్నట్టు. సో లాస్ట్ వీడియోని ఈ వీడియో రెండు చూస్తేనే కంటిన్యూటీ అర్థమైపోద్ది. పొద్దున పాండిచ్చేరికి అయితే మీరు లాస్ట్ వీడియోలో చూసుకుంటే అక్కడ నుండి కంటిన్యూటీ అయ్యేది. అక్కడ నుండి డైరెక్ట్గా ఒక సింపుల్ ఒక ఛాయ్ వేసేసి ఇక్కడికి ఏదో వచ్చేసినాం అన్నట్టు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది ఏదో అనుకోకండి, ఆల్రెడీ హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయ్యి రూమ్ తీసుకున్నాం, అదే రూమ్ బ్యాక్గ్రౌండ్ ఇదైతే. ఒక్కసారి రూమ్ అయితే చూసుకోవచ్చు, రాదు సార్ రూమ్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రూమ్ మాత్రం. ఇది మన ఎంట్రన్స్ ఇక్కడ నుండి. అండ్ రూమ్ వచ్చేసి ఇంత ఉందన్నట్టు. మేము 5 ఉన్నాం. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎక్స్ట్రా మ్యాట్రెస్ అయితే ఒకటి చెప్పుకున్నాం. రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉంది. సెట్ ఉంది. ఏమేమి ఇచ్చారు మనోడు సబ్బులు అమ్ముతున్నాడు. బెడివేక్ సబ్బులు కూడా వచ్చినాయి మాకు. 5 ఇచ్చిండు, రోజుకే ఇచ్చారట. ఇంకోటి క్లినిక్ ప్లస్ షాంపులా. రైట్, ఎంత కోడి మనోడు పాములు పట్టేటోడు అన్నట్టు ఊతాడు అట్లనే. పాములకి వెళ్దాం అన్నీ 2 పాములు అన్నీ. సో అప్పటి నుండి ఇట్లనే ఫన్ నడుస్తుంది. ఫోన్లలో ఛార్జింగ్ లేదు, మా లోపల కూడా ఛార్జింగ్ అయితే అస్సలకి వెళ్ళలేదు. పొద్దున్న ఒకటే ఛాయ్ వేసి వచ్చినాం కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం తినడానికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. మళ్ళీ కిందకి దిగి అక్కడైతే కలుసుకుందాం మళ్ళీ. రైట్, సో ఫైనలీ వీఆర్ ఎట్ రెస్టారెంట్ అన్నట్టు. ఏదనంటే బిర్యానీ తిందామని చెప్పేసి ఒక 1.5 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసి ఇక్కడికైతే వచ్చినాం. 1.5 ఉంటుంది. ఒకసారి అందరు హాయ్ చెప్పండి. సో మనం ఇలా గైడ్ అన్నట్టు ముందు వచ్చినాం కాబట్టి గైడ్ అయిపోయినాం, అట్లా అనుకోకుండా, కావాలని అయితే కాదు. బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాం. సస్తాలు ఉంటుంది రేట్ అయితే ఇక్కడ నీట్గా. సస్తా బిర్యానీ కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. లైక్ ఎగ్జాక్ట్గా చెన్నై బిర్యానీ లాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వీళ్ళకైతే మెయిన్గా. అది బిర్యానీ వచ్చిన తర్వాత చెప్తా. ఆల్రెడీ ఆర్డర్ కూడా వచ్చేసింది. చికెన్ ఫ్రై రా సపరేట్ చెప్పాలి. ఒకసారి మన బిర్యానీ పైన లుక్ వేసుకోండి. ఇట్లా ఒక మంచి ఫైబర్ ప్లేట్లో అరిటాకు వేసి బిర్యానీ పెట్టి సలాడ్, ఇక్కడ గ్రేవీకి స్పెషల్గా ఏం చేస్తారంటే వంకాయ కర్రీ ఇస్తారు. అది మనం అట్లా తినలేం, కానీ బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. శివసాయి ఎట్లుందిరా బిర్యానీ? జల్దీ దీన్ని చెప్పు. శివసాయి జల్దీ మా ఆడియన్స్ అంతా నీకోసం వెయిటింగ్, బిర్యానీ రివ్యూ ఇస్తామని చెప్పి. తినరా, బాగుందా? ఓకేనా? నడిచింది వర్త. మన శివసాయి గారు సాటిస్ఫై అయ్యిందంటే ఇక అది మాత్రం బ్లాస్ట్ అన్నట్టే ఇక బిర్యానీ. సో మన బిర్యానీ అయితే ఒకసారి మంచిగా క్లోజ్ చేసుకోండి. వంకాయ కర్రీ. సో ఇది మన బిర్యానీ అన్నట్టు. అండ్ ఇది సాలడ్, ఇది వంకాయ కూర. కంప్లీట్గా చెన్నై స్టైల్లో ఉంటుంది. ఇంకొకటి అదో డైలాగ్ హైలైట్, మన నాని డైలాగ్ ఉంటుంది, బిర్యానీ మే టమాటర్ కైకు డాల్తే అని చెప్పి. మన చెన్నై బిర్యానీని ఇస్తారు ఇక్కడ టమాటా కూడా. సో మనమైతే ఒకసారి టేస్ట్ చేసి చెప్దాం అప్పటికి ఏమైనా మారిందో లేదో. బాగుంది. హోటల్ పేరు చెప్పేసి. హోటల్ పేరు ఐడియా లేదు. మన మాస్ బిర్యానీ. మాస్ బిర్యానా? మన సిటీ బిజినెస్ హోటల్ ఎదురుగానే ఉంటుంది ఇది. అయితే మీ అందరి రియాక్షన్లు క్యాప్చర్ చేస్తే ఇప్పుడు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి, చికెన్ ఫ్రై కూడా వచ్చేసింది ఇక్కడ పెట్టి మీ అందరి రియాక్షన్లు క్యాప్చర్ చేస్తున్నా అన్నట్టు. ఒక విషయం చెప్తా. ముచ్చట ఏందనంటే ఇక్కడ మనం తిన్నాక మన ప్లేట్ తీసుకొని మనమే వేయాలి. మన ప్లేట్లు ముక్కరు ఏ హోటల్ అయినా కూడా.
ఇస్తారా కుతారా అని వేసి ఈ ప్లేట్ ఇంకో దాంట్లో వేయాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అందుకు కూడా ఏం చేసిండు? తెలంగాణ లాస్ట్ టైం అందుకు కూడా ఏం కదా ఆడేది ఇస్తారా అంటే ఇగో వాడి ఇట్లా వచ్చేసి ఎట్లా చెప్పిండు తెలుసా, వచ్చి అది అది అనుకుంటానంటే మన ఎంగిల్ ప్లేట్లు అయితే అస్సలు ముట్టరు అన్నట్టు. ఇక్కడ ఈ ఒక్క రెస్టారెంట్ అని కాదు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా అంతే. సో ముందే అట్లా తిట్లు పడకుండా గప్చుప్ మన పని మనం చేసుకుంటాం. ఇక తిని కలుసుకుందాం మళ్ళీ. Oh, we are going beach. There. This మనోడు తిన్నాడు అయిపోయింది ఇక అట్లా ఎనర్జీ వచ్చింది కదా మినిమం చూపిస్తాడు అన్నట్టు. ఇంకా ముందు చాలా ఉంటాయి ఇట్లాంటి చూడండి. సో ఇప్పుడే మన పాండిచేరిలో ఫేమస్ అయిన గ్రేప్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చినాం అన్నట్టు. అందరం ఆర్డర్ పెట్టుకున్నాం. ఇదైతే వాళ్ళని చూడండి, ఎవరి ప్లేట్ వాళ్ళే తీస్తుర్రు. ఎందుకంటే ఇక్కడ కల్చర్ రూల్స్ అట్లానే ఉంటాయి కాబట్టి మనం పాటించాలి అది అంతే. సో ఇప్పుడు టైం ఫర్ చాలా చిల్డ్ ఉంది ఇది మాత్రం. సో టైం ఫర్ ద ఫస్ట్ సిప్. కేక కేక కేక. ఇప్పుడు మనోళ్ళ రియాక్షన్ కూడా చూడండి తర్వాత. ఎట్లుంది? అది గ్రేప్ దిరా, అది పల్పు. ఒకసారి రాయి చూడు. లేదా ఉంటది, తాగు. అరే తాగురా పోయి రియాక్షన్. ఇది మాత్రం బిర్యానీ తిన్నాక ఫుల్ రిఫ్రెషింగ్ అయితే అనిపిస్తుంది. ఎట్లుంది మామ? సూపర్. నచ్చిందా? మనం బిర్యానీ నచ్చలేదు యాక్చువల్గా, కానీ ఇదైతే నచ్చిందని అంటుండు. డెఫినెట్ వర్తేనా? 20 రూపీస్ ఇది అంతే గ్లాస్. చాలా బెటర్. అయితే ఇంకో విషయం ఏంటంటే, అరే మనం ఎంత మంచోళ్ళం అంటే పాండిచేరి వచ్చి కూడా గ్రేప్ జ్యూస్ తాగుతున్నాం అంటే ఎంత పద్ధతిగా వాళ్ళం మేము. A few moments later. కంటెంట్ కంటెంట్ మంచిగుందని చెప్పి మొత్తం మీద పోసుకోండు. మన టీషర్ట్కి మ్యాచింగ్ ఉంది కలర్ అయితే. ఈ పల్ప్స్ వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది, క్రేజీ. సో ఈరోజు చెప్పినా శివసేవ ఒకసారి ఇట్లు ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఏంటంటే, ఈరోజు పాండిచేరిలో మనం వచ్చేసి Day 1 అన్నట్టు. ఇక్కడ 3 days అయితే స్టే చేయబోతున్నాం మనం. అయితే Day 1, Day 2, Day 3 3 వీడియోలు అయితే పెడతాం పాండిచేరి. అండ్ అరుణాచలంలో అయితే ఒక వీడియో ఆల్రెడీ చూస్తుంటారు, ఒకటే వీడియో ఉంటుంది అరుణాచలంది. అండ్ రిటర్న్ ట్రావెలింగ్ అయితే మరీ Day 3 దాంట్లో మరి పెడతానో లేదా అంతా నాకైతే అంత ఐడియా లేదు, సిచ్యువేషన్ బట్టి చూస్తాను అన్నట్టు. సో ఇప్పుడు ప్లాన్ అయితే
బయటకు వచ్చి లంచ్ చేయడమే అనుకున్నాం ప్లాన్ అనేది. వచ్చినాం, తిన్నాం, రూమ్కి పోయి కెమెరాలో ఛార్జింగ్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, దేంట్లో ఛార్జింగ్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ ఛార్జింగ్ పెట్టేసి బీచ్కి వెళ్ళిపోవడం, ఇక రాక్ బీచ్కి. అక్కడికి పోయి మళ్ళీ బీచ్ పోయి కలుసుకుందాం, ఎందుకంటే రూమ్కి అయ్యేదానంత తీయడం అంత ఫ్లో వద్దు మనకు, డైరెక్ట్ బీచ్లో కలుసుకుందాం. సో మనం యూట్యూబర్ అని చెప్పాం కానీ అన్న వాళ్ళు అయితే మస్తు పరిచయం అయిపోయారు అన్నట్టు మనకైతే. అండ్ ఈ హోటల్ ఎగ్జాక్ట్ మన ఈ రెస్టారెంట్ ఎగ్జాక్ట్ వచ్చేసి మన హోటల్ సిటీ బిజినెస్ లాడ్జ్ ఎదురుగానే ఉంటుంది అన్నట్టు, కొంచెం పక్కకే. ఒకసారి హోటల్ పేరైతే మీరు బోర్డు చూసుకోవచ్చు, ఇదే. అండ్ అన్న హోటల్ అడ్రస్ మీ పేరు నంబర్ 122 నీరు రాజాపేట స్ట్రీట్, పాండిచేరి. ఓకే, మన వాళ్ళందరూ వచ్చేటోళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ అయితే విజిట్ చేయండి. ప్రాపర్ అథెంటిక్ చెన్నై బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో టూ విజిట్ ఖచ్చితంగా అందరికీ. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. సేమ్ బట్ డిఫరెంట్ బట్ స్టిల్ సేమ్. క్రేజీ అసలు. సో ముచ్చట ఏందనంటే ఇట్లా లాస్ట్ ఒక సర్ప్రైజ్ అని చెప్పి ఇప్పుడు ఇది లాస్ట్ సర్ప్రైజ్. అది బాగుంది సర్ప్రైజ్. కానీ మన అవుట్ఫిట్ అయితే చెక్ చేసుకోండి. షార్ట్, టీషర్ట్, బాడీ బ్యాగ్ వేసుకొనేసి మరి ఎక్కడికి వచ్చినామంటే ఆల్రెడీ ముందే చెప్పినాను కదా ఒక దగ్గరకు వస్తామని చెప్పేసి, అక్కడికి వచ్చేసిన అని అన్నట్టు. సో మన రాక్ బీచ్కి అయితే వచ్చేసినాం. బీచ్ అయితే చూసుకోవచ్చు, క్రేజీగా అనిపిస్తుంది. అండ్ వెదర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడు, మీరు చూసుకోవచ్చు. కిరాక్ అనిపిస్తుంది ఆల్రెడీ. సో ఇదే మన రాక్ బీచ్. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి. చెప్పండి మామ, చెప్పండి ఏం కావాలి చెప్పండి. దూరంలో కనిపిస్తుందా అదేంటిది? ఆడికి వే లోపల మనకు అయిపోతుంది అది. అటు ఫిషింగ్ హార్బర్ బోట్లు అవి పోదాం మరి. ఆడికి ఎట్లా పోతావురా? ఎంత దూరం ఉంటావు తెలుసా? రోడ్ అదేగా, పోయిరా గడి గోదాం రాడు. అరే గడి గోదాం రారా, ఒడ్డు ఉంటుంది మ్యాన్. గడ ఒడ్డున చూసిర్రా, ఆడికి పోదాం. ఆడికి వెళ్ళి నీట్గా ఉంటుంది. ఉన్న ఇగ్గాకున్నాడు బాగున్నాడు. చలో మరి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కూడా లాగరే ఇప్పుడు, అంతేనా? తగ్గదు ఈవినింగ్ మనం పంచాయతీ. నాకు అర్థం కాదు ఈ అద్దాలుగా గివిడి కోట్లాడు ఇదంతా కాదు మామ. అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు రాక్ బీచ్ చూస్తుంటే? సూపర్ ఫెంటాస్టిక్. ఇట్లా నెక్స్ట్ లెవెల్. వెదర్ కూడా ఇగో అనుకూలంగా ఉంది మాకు, క్రేజీగా అనిపిస్తుంది. ఇలా అయితే ఇలా కూడా ఒకసారి క్లారిటీ కూడా మామ వేరే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ అసలు. అక్కడ కొంచెం కిందికి దిగేలాగా ఉంది, ఒడ్డులాగా ఉంది అన్నట్టు. ఆడికి పోయి మాత్రం ఇంకా బ్లాస్ట్ చేసేస్తాం అన్నట్టు. టైం ల్యాబ్స్లు, స్లో మోషన్లు ఏవి దొరుకుతాయి అవన్నీ పెట్టేస్తాయి. ఇక ఏం టెన్షన్ లేదు, మీకు అన్ని సినిమాటిక్ షార్ట్స్తోని నింపేస్తా అన్నట్టుగా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తయారైపోయినా అంటే నేనైతే మోడల్ సూపర్ మోడల్ లా తయారైపోయినా. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఈ రాక్ బీచ్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది అన్నట్టు. అది మాత్రం క్రేజీగా అనిపిస్తుంది. అంటే ఈ రాక్ బీచ్ దగ్గర ఉండే ఒక సన్ రైజ్ పాయింట్ ఉంటుంది అన్నట్టు. ఈ రాక్ బీచ్ దగ్గర మార్నింగ్ టైం అయితే క్రేజీగా అనిపిస్తుంది. నేను రేపు దానికోసం అని ప్లానింగ్ చేసుకుంటున్నా. మరి ఇంతమంది మార్నింగ్ అయితే లేస్తారో మా వాళ్ళు ఎవరు సాధిస్తారో మనకైతే తెలియదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కరెక్ట్ సన్ రైజ్ టైంకి వచ్చిన. బట్ ఏమైంది అని అంటే మొత్తం మబ్బులు అడ్డం ఉండేసరికి సన్ రైజ్ అనేది మిస్ అయిపోయినా అన్నట్టు. ఈసారి అన్న అట్లీస్ట్ ట్రై చేద్దాం ఆ బ్యూటిఫుల్ సన్ రైజర్స్ని క్యాప్చర్ చేయడానికి. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చిన నేనైతే, ఇప్పుడు కూడా సేమ్ అట్లనే. సో ఇట్లా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ 1 year తర్వాత మళ్ళీ ఒక బీచ్ చూస్తున్నాను. నాకు పర్సనల్గా బీచెస్ అంటే చాలా ఇష్టం. లొకేషన్ చూడండి ఒకసారి, బ్యాక్గ్రౌండ్లో ఎంత క్రేజీగా కనబడుతుంది.
కొంచెం వ్యూని ఎంజాయ్ చేయండి అట్లా. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయినా అసలు యాక్చువల్గా ఇక్కడ పాండిచ్చేరిలో లైక్ సో మెనీ సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి అన్నట్టు. ఇదే రోడ్లో ఇదైతే మన వాకింగ్ కోసం అన్ని. ఇక్కడ అటు పక్కన రోడ్ కనిపిస్తుంది కదా, ఇదే రోడ్ పైన చాలా షూటింగ్స్ జరిగినాయి. అండ్ ఫ్రెంచ్ కాలనీలో కానీ ఇవన్నీ నేను అప్కమింగ్ చూపిస్తాను. ఇవాళ నైట్ కూడా ఫ్రెంచ్ కాలనీ వెళ్ళే ప్లాన్ ఉంది. ఫ్రెంచ్ కాలనీలో ఇక్కడ చాలా మన తెలుగు మూవీసే చాలా షూటింగ్లు జరిగినాయి అన్నట్టు. మన ఒక విషయం చెప్పాలంటే అంటే లైక్ ఒక సినిమా పేరు చెప్పాలంటే టచ్ చేసి చూడు అని చెప్పి మన మాస్ మహారాజా రవితేజ సినిమా షూటింగ్ కూడా ఇదే రోడ్లో. ఒక స్కూల్ బస్ విలన్ని స్కూల్ బస్లో చేంజ్ చేసేటప్పుడు ఉంటుంది ఒక సీన్, నాకు చాలా గుర్తుంటుంది అన్నట్టు. సో ఇది అదే, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం మన ప్లేస్కి అయితే. ఇక్కడ ఓన్లీ ఈ స్పాట్, అక్కడ మన ఓన్లీ ఈ స్పాట్లో లైక్ అక్కడ వరకు మాత్రం వెళ్ళొస్తుంది. అంటే ఇక్కడ కింద ఇట్లా ఉంటుంది అన్నట్టు. లైక్ ప్రాపర్ నీకు ఎంజాయ్ చేయొచ్చు బీచ్ని అయితే. అండ్ రాక్ బీచ్ అని పేరు వచ్చిందే ఎందుకు, ఇట్లా ఇన్ని రాక్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా బ్లాక్ కలర్వి, ఇవి మాత్రం క్రేజీగా అనిపిస్తాయి. అండ్ ఒక్కొక్కసారి వాటర్ ఇప్పుడు నేను నిల్చున్నాను చూడండి, ఇప్పుడు నార్మల్గా అలలు అక్కడ దాకా వస్తున్నాయి, బట్ ఫ్లో పెరిగినప్పుడు ఇక్కడ దాకా కూడా వస్తాయి నైట్ టైం. సో ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా స్లిప్పరీగా ఉంటాయి, చాలా జారుతాయి అన్నారు. మన వాళ్ళైతే ఇంక అక్కడనే ఉన్నారు. నేను మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసిన. నాకైతే ఎప్పుడెప్పుడు బీచ్ లోపలికి వెళ్ళి అలా స్విమ్ చేయాలా అని చెప్పేసి ఉంది. వాళ్ళు వస్తే ఫోటోలు వీడియోలు అవి ఇవన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్ పోవాల్సి వస్తుంది. చాలా రోజులు అవుతుంది లైక్ ఇప్పటికీ లోపలికి వెళ్ళి ఇట్లా వస్తుంది. కానీ ఒక పని ఉంది కదా మనకి, ఈ పని అయితే చేసుకోవాలి, తప్పదు మనకైతే. సో అది విషయం. అండ్ మనోళ్ళు కూడా వస్తున్నారు, రాగానే ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఆర్ఎల్ సినిమాటిక్ షార్ట్స్ ఎంజాయ్ చేయండి. బీచ్ పని అయితే అయిపోయింది అన్నట్టు. అంటే బీచ్ పని ఏమి అయిపోలేదు, మేమే బీచ్లో చాలా ఎంజాయ్ చేసి ఒక చిన్న స్టంట్ కూడా చేసినాం అన్నట్టు. అంటే అది కావాలని ఏం కాదు, అనుకోకుండా అట్లా జరిగిపోయింది. సో రాక్ బీచ్కి ఇంకా బై బై చెప్పేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి రూమ్కి వెళ్దాం. అండ్ బీచ్లో ఇంతకుముందు ఏం జరిగిందో అది కూడా చెప్తాను రూమ్కి వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడైతే హోటల్ రూమ్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. మేమైతే ఇక్కడ హోటల్ రూమ్లో కింద వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. నేను ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే యాక్చువల్గా ప్రాపర్ సీన్ చెప్తాను ఏం జరిగిందో. లైక్ చాలా రాక్స్ ఉంటాయి కదా, ఒక మధ్యలో నుండి కిందికి మేము దిగు ఒక అంటే లాస్ట్ ఎడ్జ్ వరకు నిల్చుకొని అక్కడ ఫోటో దిగుదామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి అనుకున్నాం అన్నట్టు.
అనుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే స్లిప్ అయింది, ముగ్గురం కిందికి పడిపోయినాం. లైక్ అంటే మొత్తం ఏదో ఇట్లా ఏదో దెబ్బలు తాకి అది ఇది అయ్యే అంత కాదు, బట్ కొంచెం అక్కడనే లైక్ గ్రౌండ్ లెవెలే ఉంది అక్కడ దాకా కూడా వాటర్ వస్తున్నాయి, బట్ అక్కడ పడ్డాం అన్నట్టు. అక్కడ వచ్చినాక సరే పోన్లే అని చెప్పేసి ఎక్కుదామని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను, కానీ అలలు చాలా తొందర వస్తున్నాయి కాబట్టి ఎక్కడానికి అంత ఈజీగా లేదు, ఎందుకంటే బండలు అక్కడ చాలా స్లిప్పరీగా ఉన్నాయి కాబట్టి. సో ఏమైందంటే ఆలోపు మేము ఎక్కినాం, ఇట్లా జస్ట్ అప్పుడే ఇట్లా క్లైమ్ చేసినాం. మన ఒక ఇద్దరు వచ్చిర్రు అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు జనరల్లీ. మేము కూడా మమ్మల్ని చూసి మాకు హెల్ప్ చేయడానికి వచ్చిర్రు కావచ్చు అని అనుకున్నాం. మా వాళ్ళైతే పైన ఆల్రెడీ ఫొటోస్ దిగుతుర్రు అన్నట్టు, మమ్మల్ని నవ్వుకుంటుర్రు యాక్చువల్గా. అట్లా మంచి నీట్ ఫన్నే జరుగుతుంది కంప్లీట్గా. అరే నీళ్ళ పడిపోయారా అన్నట్టు వాళ్ళు ఫన్నే జరుగుతుంది, అంత నార్మల్ ఉంది, ఏం సీరియస్ అనేది ఏం లేదు దాంట్లో. అక్కడ నిలిచిన తర్వాత వాళ్ళు వచ్చినాక అంత బాగానే ఉందా, సేఫ్ ఉన్నారా లేదా అని చెప్పి ఇట్లా అడుగుతారు ఏమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. రాగానే వీళ్ళ ఫోన్ ఎక్కడ అనుకుంటాను, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి కొంచెం డౌట్ వచ్చింది నాకైతే. సో అట్లా జరిగిన తర్వాత ఏమైంది అని అంటే ఫోన్ ఎక్కడ అది ఇది అనుకుంటా అంటే మమ్మల్ని కూడా అక్కడ కింద యాక్చువల్గా ఫొటోస్ తీస్తున్నారు. బట్ నా ఒక బెస్ట్ పార్ట్ ఏం జరిగిందని అంటే వాళ్ళు వేరే మా ఫ్రెండ్ పైన దిగుతున్నారు చూడండి, అతను ఫోన్ గుంజుకొని ఇంక వెళ్ళిపోతుండ అన్నట్టు. ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళ వెనకాల దాకా వెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఆ పోలీస్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి ఇట్లా వీళ్ళు దుంకిర్రు, ఇంకా వాళ్ళు రావడమే మమ్మల్ని వీడియోలు తీసుకుంటూ వచ్చారు. ఆ వీడియోలు చూపిస్తారు అన్నాడు వాళ్ళకి, వీళ్ళు ఇట్లా దిగిర్రు ఇట్లా అది ఇది అని చెప్పేసి. అసలు మాకు అట్లా దిగడం అనేది అదొక క్రైమ్ అది అలా లైక్ బీచ్లో దిగడం అనేది పెద్ద క్రైమ్ అన్నట్టు చేసేసారు అన్నట్టు అక్కడ. లైక్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా ఎంజాయ్ చేసిన బీచ్లో, బట్ ఇట్లా అయితే అనుకోలేదు అసలు. అయితే దానికి కూడా ఒక రీజన్ ఉంది వాళ్ళు చేయడానికి కూడా, బట్ దాన్ని కొంచెం వేరేలాగా అర్థమయ్యేలా చెప్తే అది బాగుండు. సైన్ బోర్డ్స్ పెట్టినామని అన్నారు, ఆ సైన్ బోర్డ్స్ ఎక్కడనో ఒకటి ఉంది, అట్లా స్టార్టింగ్లో ఎక్కడనో ఒకటి ఉంది, ఎండింగ్లో ఉంది. అది కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళు చూపిస్తా కానీ మాకు కనిపించలేదు. ఉన్నారు అసలు చెప్తే ఒక్క మాట కూడా వినట్లేదు అన్నాడు. పోలీస్ వాళ్ళకు కూడా అట్లీస్ట్ వాళ్ళకి మన లాంగ్వేజ్ అర్థమవుతలేదు, హిందీ అర్థమవుతలేదు వాళ్ళకు. ఇదంతా జరిగింది, ఇట్లా చాలానే జరిగింది. దాని తర్వాత ఇంకా అదే ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న అతను ఒక ఆయన ఏమన్నాడంటే మా కోసం ఇద్దరు వచ్చారని చెప్పిన కదా, వాళ్ళు ఒక్కడైతే సైకో ఉన్నాడు. అసలు పోయేదారిలో కూడా ఇట్లా కాదండి మాకు తెలియదు, మేము టూరిస్ట్, మాకు ఇక్కడ అర్థమవుతలేదు, మీరు అసలు ఏం చెప్పేటిది అంటే కూడా తమిళ మాట్లాడుతున్నారు, అసలు మీరు చెప్పేది కూడా అర్థమవుతుంది అంటే కూడా అసలు వినిపించుకుంటలేరు అన్నట్టు. తీసుకుపోయారు సక్క పోలీసు వాళ్ళకి, మమ్మల్ని అప్పేపారు ఏదో మేము ఏదో క్రైమ్ చేసినాం, మేము ఏదో క్రిమినల్స్ అన్న తీరులో. సరే అంతా బాగానే ఉంది, పోలీసు వాళ్ళకి చెప్దామంటే కూడా వాళ్ళు కూడా ఒర్రకండి సక్క పక్కకు నిల్చోరీడా మీరు ఎక్కడ మీద అని అంటే తెలంగాణ అది హైదరాబాద్ అని చెప్పంగా కదా, మీరు పక్కకు నిల్చోరీడా అది ఇది అనుకుంటా అని చెప్పి నిల్చోబెట్టారు. సరే వీళ్ళతో ఒర్రి వేస్ట్ ఉంది. ఫస్ట్ ఏమన్నారు ఫోన్ కావాలంటే తర్వాత స్టేషన్కి వచ్చి ఫైన్ కట్టుకొని ఫోన్ తీసుకోండి అనుకుంటా అని చెప్పారు. ఓకే అని చెప్పి ఎడి తీసుకున్నాం, పక్కకు నిల్చున్నాం. ఓకే ఫైన్ కట్టుకోవడానికి కూడా రెడీ, ఎందుకంటే మేము ఏదో ఇంత తప్పు చేసి అదేదో ఏం కాదు కదా మేము చేసింది, తెలియక దాంట్లో అది కూడా కావాలని ఏం దిగలే. అక్కడ దాకా ఉన్నాక బండలు స్లిప్పర్గా ఉన్నాయి, జారి అందులో పడ్డాం వాటర్లో, అంతే. ఇంత పెద్ద సీన్ చేసిర్రు అంట మాకు, అబ్బా. తర్వాత పక్కకు నిల్చున్నాక అతను చెప్పిండు అన్నాడు మాతో ఏమని, లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగండి సారే ఇచ్చేస్తాడు అది ఇది అనుకుంటా అని చెప్పిండు. చెప్పినాక కూడా మేము ఓకేలే అని చెప్పి పక్కకు నిల్చున్నాం. మళ్ళీ తర్వాత ఏం చేసిర్రు అని అంటే అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక్క ఆయన కొంచెం లైక్ నార్మల్గా మంచిగా మాట్లాడుతుండ అన్నట్టు. అతనైతే లైక్ ఎక్కువ ఓవర్ రియాక్ట్ కావడం కానీ ఇట్లా ఏం చేయట్లేదు. అతను ఇంకా ఫోన్ మాకైతే ఇచ్చేసి ఏమన్నాడంటే ఇదే ఫస్ట్ ఉన్న లాస్ట్ వార్నింగ్ ఇట్లా అది ఇది అనుకుంటా అని చెప్పారు. తర్వాత లాస్ట్కి ఈ విషయం చెప్పిండు అన్నట్టు, లైక్ ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీ నిన్ననే, ఈరోజు డేట్ వచ్చేసి ఈ వీడియో నాకు తెలిసి నేను
సెప్టెంబర్లో పోస్ట్ చేస్తాను. మీరు సెప్టెంబర్లో చూస్తారు కావచ్చు ఈ వీడియోస్ అన్నీ, ఎందుకంటే నాకు మధ్యలో ఇంకా చాలా అప్లోడ్ చేసేటివి ఉన్నాయి. ఆగస్ట్ 18 ఈరోజు, ఆగస్ట్ 18. నిన్న ఆగస్ట్ 17 రోజు ఆంధ్ర నుండి వచ్చిన 3 పీపుల్, ఒక ఫిమేల్ 2 మేల్స్ అన్నట్టు, సముద్రం లోపలికి వెళ్ళి ఫోటోలు దిగుదామని చెప్పి ఏమో మరి ఇది ఎట్లా ఉందో తెలియదు, వాళ్ళు కూడా లోపల దాకా వెళ్ళిరంట. లోపల దాకా వెళ్ళి వాళ్ళు చనిపోయారు 3. ఇట్లా అయింది అది ఇది అని చెప్పి అన్నారు. అప్పుడు మేము ఒకటేసారి షాక్ అన్నట్టు. అంటే మేము చేసిందేం అంతా అంటే వాళ్ళలాగా ఏం చేయలేము, మేము జస్ట్ అక్కడనే ఉన్నాం, లైక్ ఒడ్డుకే ఉన్నాం. అంటే మాకు కూడా మా సేఫ్టీ మాకు అవన్నీ మాకు తెలుసు కదా. మేము ఎందుకు రిస్క్ చేస్తాం? వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అయితే ఎటువంటి రిస్క్ తీసుకోం. అంటే ఇట్లాంటి ప్లేస్లలోకి వచ్చినప్పుడు అయితే మేము కావాలని ఏం చేయలేం. ఏదో అన్ఫార్చునేట్గా ఏదో జరిగింది, వాళ్ళకి ఇంకో రకంగా కన్వే అయ్యి వాళ్ళు ఇంకేదో ఊహించుకొని అట్లా చేసారు. వాళ్ళది కూడా తప్పనడానికి ఏం లేదు. సో జరగడం అయితే అట్లా జరిగింది. అది కూడా ఏం మూవ్ ఎందుకంటే చాలామంది పోలీసులు వాళ్ళు ఉంటున్నారు, ఎనీ టైం ఇట్లా అలర్ట్గా ఉంటున్నారు. అసలు అదంతా గ్రేట్ జాబ్ అనిపించింది నాకైతే. బట్ అదొకటి జరిగేసరికి అంత మూవ్ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఒక 20-30 మినిట్స్ ఏమో నేను అక్కడ కూర్చున్నా. బట్ అంతా అయిపోయాక కూడా ఒక 20-30 మినిట్స్ పక్కకు కూర్చుని ఇక నార్మల్గా ఇక బీచ్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నా. లాస్ట్ టైం నేను వచ్చి ఎంత అయితే ఎంజాయ్ చేసినో పాండిచ్చేరి బీచ్, ఇంకా ఎంజాయ్ చేసినో ఈ ఇయర్ అంతేం అనిపించలేదు. మరి ఎందుకో మరి తెలియదు కానీ. సో ఇది జరిగిన విషయం అక్కడ. అండ్ నో ప్రాబ్లం, నో వరీస్, అంత మన మంచిగా అనుకోవాలి. టు బి ఫ్రాంక్, ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, నిన్న దిగిన అరుణాచలంలో దిగిన పోస్ట్లు ఇంతకుముందే ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అన్నిట్లలో పోస్ట్ చేసిన. మార్నింగే మా మమ్మీ వాళ్ళు ఏమన్నారు, అరే ఈ ఫోటోలు ఇంకేం పెడతలేడేంది అది ఇది అనుకుంటా అని చెప్పేసి అన్నారు. ఈరోజు కొంచెం ఫ్రీ ఉంటా అని చెప్పేసి ఈరోజే పోస్ట్ చేసినాను అన్ని. అప్పుడే ఎగ్జాక్ట్గా బీచ్కి వెళ్ళే ముందే నేను రూమ్లో కూర్చొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసిన. బీచ్కి వెళ్ళిన ఒక 1/2 అవర్ తర్వాత ఇది బ్లాస్ట్ అయిపోయింది డైరెక్ట్. నజర్ అనేది రియల్, అది నజర్ ఇది రియల్ అంతే. ఎంతమంది కామెంట్లు పెట్టారు, లైక్ ఎంతమంది మెసేజ్లు చేసారు నాకైతే ఆ పోస్టులు పెట్టాక. నేను ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు అమ్మ జీవితం. సరే, ఇంకా ఇది జరిగిన విషయం అయితే మళ్ళీ తర్వాత కలుసుకుందాం. నైట్ ఫ్రెంచ్ కాలనీ పోవాలని చెప్పేసి ప్లాన్ ఉంది. సో ప్లాన్స్లో ఏం చేంజ్ ఉండేది, ఏం జరిగినా నేను వీడు వచ్చి ఇట్లా దొంగతూ చూస్తాను. ఇప్పుడు వచ్చింది ఇడికింది. బీచ్లో జరిగింది ఎట్లుంది ఇన్సిడెంట్? క్రేజీ అన్న. గీడు కూడా నిల్చున్నాడు పక్కకి, నీట్గా అరగంట నిల్చున్నాడు. బోర్డు మీద కాదురా, ఒక ముచ్చటరా, బోర్డులు కూడా ఎక్కడ ఉన్నాయిరా, గక్కడెక్కడనో ఒకటి గక్కడెక్కడనో ఒకటి ఉంది. అదే మన సైన్ బోర్డు చదువురా పో, అది అదే ఇంకా చినిగిపోయి ఉంది. స్విమ్మింగ్ అని ఉంది.